నమస్తే. గతంలో ఇదే ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్గా మారినటువంటి ప్రగతి భవన్ ముందు ఒక కుటుంబమే ఏకంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. సో 11 సంవత్సరాలుగా వాళ్ళు నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు, కానీ వాళ్ళ సమస్య తీర్చలేదు. భూదానికి సంబంధించిన చట్టం రద్దయింది, కానీ వాళ్ళ భూదాన్ సమస్య మాత్రం ఇంకా కూడా సమస్యగానే మిగిలిపోయిన పరిస్థితి. ఒకసారి మాట్లాడడం వాళ్ళతో పాటుగా ఏంటి మళ్ళీ ఇంకా కూడా మీరు ప్రత్యక్షంగా 11 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు కదా, ఈరోజు ప్రజావానికి రావడానికి కారణమైంది మళ్ళీ మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజావానికి మళ్ళీ వచ్చాం సార్. ఇంతకుముందుకు ఒకసారి వచ్చినాము, కలిసినాము, రెండోసారి రావడము. కానీ ఇంతకుముందుకు వచ్చి 2 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ పెట్టుకుందామని ఈరోజు రావడం జరిగింది. నాకు ఎవరైతే అన్యాయం చేసిరో ఆ వ్యక్తి లోపల ఉన్నాడు సార్. విక్టర్ ఎంఆర్ఓ 2010లో ఎంఆర్ఓ విక్టర్ ప్రజా ఉండు ఆయనే మెయిన్ హెడ్లా. ఇప్పుడు నేను ఇచ్చిన సమస్య నన్ను మోసం చేసిన అధికారి ఆయనకు నేను అప్లికేషన్ ఇస్తే నాకు న్యాయం ఎట్లా జరుగుతుంది సార్? మేము మీడియం ఎవరైనా చెప్తున్నా, ఒక మంత్రి లేకపోతే ఎవరన్నా దయదర్శి ఉండి మా పేదోళ్లకు న్యాయం చేయవలసింది. మోసం చేసిన అధికారి లోపల ఇప్పుడు అధికారి అప్లికేషన్ తీసుకుంటాడు. ఇచ్చినా మళ్ళీ అప్లికేషన్ ఇచ్చిన చూసిండు గుర్తుపట్టనట్టుగా మాట్లాడుతుండే, ఎవరు ఏంది అని మాట్లాడుతున్నాడు. అది సార్, ఈ మంత్రి అధికారి తప్పు చేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఉన్న అధికారులు కూడా వాళ్ళని కాపాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు మెసేజ్ చెప్తారు, ఇది నాకు ఏమైనా అయితే నా మీద ఎఫెక్ట్ అవుతుంది, నా మీద ఎఫెక్ట్ అవుతుంది. సమస్య ఇది 79లో మా నాన్నగారికి బతకడానికి భూదాన్ వాళ్ళు 5 ఎకరాల భూమి ఇచ్చేసారు. 3/8/1979. ఇటు భూమి 2000 ఇందిరాగాంధీ హయాంలో 2010లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఏజీకి ఈ భూమి గవర్నమెంట్ తీసుకొని ఎకరకు 6 లక్షల చొప్పున రైతుకి ఇచ్చింది. మాది 5 ఎకరాల ల్యాండ్ సార్. 5 ఎకరాలకు 30 లక్షలు వస్తే ఆ 30 లక్షలు అప్పుడున్న విక్టర్ ఎంఆర్ఓ 2010లో అప్పుడున్న ఎంఆర్ఓ విక్టరు ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి జిల్లా అప్పుడున్న ఎంఆర్ఓ ఇప్పుడు ఇలా లోపల ఉన్నాడు. ఆ డబ్బులు తిన్నది ఎంఆర్ఓ, అప్పుడున్న ఆర్డీఓ రాజేందర్. నష్టపరిహారం రూపాయి రాలేదు. తర్వాత దొంగ పాస్బుక్లు తయారు చేసారు. ఎవిడెన్స్ ఉంది. ఆ దొంగ పాస్బుక్లు తయారు చేశారు. ఒక 3 బినామీ పేర్ల మీద తయారు చేశారు. బినామీ పేర్ల మీద తయారు చేసి ఆ అధికారులు కాపాడుకు వస్తారు వీళ్ళని కూడా. ఇప్పటి వరకు నాకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా, లేకపోతే నా బతికిదే అని చెప్పేసి ఇదే ప్రగతి ముందర ప్రాణాలైన పోగలిగిన పరిస్థితి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్నాం సార్. ఒక్కసారి ప్రయత్నం చేసినాం సార్. సమస్య తీర్తలేదు. కేసు కూడా అయింది సార్. కేసు ఎంఆర్ఓ మీద 420, 421 కేసు అయింది. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు మైనస్ చేస్తారు కాకుండా, ముందుకు జరగకుండా. ఆడికి పోయిన సంవత్సరం సిపి సార్ సోహాన్ సార్ ఉండే, అతను ఈ నా రికార్డ్ అంతా పరిష్కరించి నీకు న్యాయం ఉంది వీళ్ళు పోలీసు వాళ్ళని బట్టి కొట్టేపించారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పట్టుకొని ఈ కేసుని పోలీస్ స్టేషన్లో సివిల్ నేచర్ కింద కొట్టేశారు. ఈ ఎవిడెన్స్ అంతా చూపిస్తే సోహాన్ సారు ఇతనికి న్యాయం ఉందని చెప్పి రీఓపెన్ చేసి కోర్టు నుంచి పర్మిషన్ కూడా తెచ్చిండు. కోర్టు నుంచి పర్మిషన్ తెస్తే ఇక్కడ వీళ్ళు ఎక్కడ లోపలికి పోవాల్సి వస్తుందని చెప్పి హైకోర్టు నుంచి పోయి మళ్ళీ స్టే తెచ్చుకున్నాడు. వీళ్ళు హైకోర్టు పర్మిషన్ తెచ్చుకున్నాడు. నేను అంటే నాకు న్యాయం ఉంది కాబట్టి ఈ రీఓపెన్ చేసి వాళ్ళకి చాలా పేరు మీద ఛార్జ్షీట్ వేయాలని చెప్పేసి కోర్టే పర్మిషన్ ఇచ్చింది. నేను తెచ్చుకోవడం కాదు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ పెట్టిరు, చేసిరు, ఆధారాలన్నీ తీసుకొచ్చి చేస్తే వీళ్ళు హైకోర్టు పోయి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయొద్దని చెప్పేసి స్టే తెచ్చుకున్నారు. అంటే పేదోడేమో సావాలి, వీళ్ళేమో డబ్బులు ఉన్నాయి కాబట్టి హైకోర్టు పోతారు, సుప్రీంకోర్టు పోతాడు. మరి పేదోడు అడిగి పోవాలి సార్. కనీసం ప్రగతి భవన్కి వస్తే కూడా న్యాయం జరుగుతలే అంటే ఇంకేడికి పోవాలి. ఇది రెండోసారి సార్. రేవంత్ సార్ వచ్చిన తర్వాత రెండోసారి కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి ఇప్పటికైనా న్యాయం చేయవలసింది కోరుతున్నా సార్. ఎవరు అధికారులే కలిసారు తప్ప ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు కలవలేదు సార్. ఓ మంత్రి కూడా కలవలేదు. అధికారులు కాబట్టి అధికారులు కాపాడుతారు సార్. అధికారులు కాపాడుతారు కాబట్టి నాలాంటి న్యాయం జరగదు. అధికారులు కాపాడుతారు కాబట్టి ఒక మంత్రి దృష్టికో ఎవరైనా తీసుకెళ్ళి మా లాంటి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నానా. అది